ఏం లేదు సార్, మీరే మళ్ళీ మన కంపెనీని యాక్షన్లో కొనుక్కున్నారని తెలిసింది. ఒకసారి మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాం. మీరు మళ్ళీ కంపెనీని టేక్ ఓవర్ చేశారు కదా, కార్మికులందరిలో చిన్న ఆందోళన ఉంది. మీరు మళ్ళీ కంపెనీలో పాత స్టాఫ్ని కొనసాగిస్తారా లేకపోతే కొత్త స్టాఫ్ని తీసుకుంటారా అని గందరగోళంలో ఉన్నాం సార్. అందుకని ఆ విషయం గురించి మీతో మాట్లాడటానికి వచ్చాం సార్. మీరందరేం వరి అవ్వదు, మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు. మీ స్టాఫ్నే కంటిన్యూ చేస్తాను. సార్ నిజంగా మీరు చాలా గొప్పవారు సార్. హరికృష్ణ గారి వారసత్వం పుణికి పుచ్చుకున్నారయ్యా మీరు. మీ ఆలోచన, మీ విధానము అన్నీ హరికృష్ణ గారిలాగే ఉన్నాయి. సరే, నాతో ఇంకేమైనా పనుందా? మీతో ఈ విషయం గురించే మాట్లాడదామని వచ్చాం సార్. మీరు మా అందరికీ చాలా సంతోషకరమైన వార్త చెప్పారు. హరికృష్ణ గారి కుటుంబం మొత్తం చల్లగా ఉండాలని కార్మికులమందరం మనసారా దేవుణ్ణి కోరుకుంటాం సార్. వెళ్ళొస్తాం సార్. మంచిది. నేను ఆ కార్మికుల దగ్గరికి రాకముందే చెప్పాను కదా, నువ్వు వాళ్ళ మాటలకి పడిపోవద్దు, వాళ్ళకి ఎలాంటి హామీలు ఇవ్వద్దు అని. అయినా నా మాట పట్టించుకోకుండా అదే కార్మికుల్ని కంటిన్యూ చేస్తానని ఎందుకు చెప్పా వాళ్ళకి? ఆ కార్మికుల్ని కంటిన్యూ చేస్తే నువ్వు మీ నాన్న కంపెనీని ఎలా పైకి తీసుకొస్తావు? అతయ్య, నేను ఆ పాత కార్మికుల్ని పెట్టడానికి ఓ పెద్ద కారణం ఉంది. ఏంట్రా కారణం? ఇదే కార్మికులు గత 2-3 సంవత్సరాల నుంచి మన కంపెనీ పొజిషన్ బాగలేకపోయినా, మనం శాలరీస్ ఇవ్వకపోయినా, కంపెనీ మీదున్న విశ్వాసంతో, నమ్మకంతో ఇన్ని రోజులు ఓపిగ్గా ఎదురు చూశారు. ఇంతకంటే నమ్మకస్తులైన కార్మికులు, మన కంపెనీ అంటే భయభక్తులతో పనిచేసే స్టాఫ్ ఎక్కడ దొరుకుతారు? అతను నేను మనసుతో ఆలోచించడం ఎప్పుడో మానేశాను. ఈ నిర్ణయం నేను బుర్రతోనే ఆలోచించాను. మనం డబ్బులు పెట్టి ఇప్పుడు కొత్తగా కార్మికుల్ని కొనుక్కోగలం, కానీ నమ్మకస్తుల్ని ఇప్పటికిప్పుడు కొనుక్కోలేం. ఈ స్నాక్స్ ఎవరు తినట్లేదు. ఏమైంది? ఇవి బాగోటం లేదంట. వద్దు, బాబాయ్, తీసుకో. చెప్పమ్మా. స్నాక్స్ తీసుకొచ్చాను బాబాయ్. ఎన్ని కావాలి? అన్ని కలిపి 5 కిలోలు ఇవ్వమ్మా. అయ్యో, 5 కిలోలు లేవు బాబాయ్, 4 కిలోలే ఉన్నాయి. 4 కిలోలేంటమ్మా? చేసేది కొంచెం ఎక్కువ చేయొచ్చు కదా. నీ స్నాక్స్ కి భలే గిరాకీ ఉంది. అలాగే బాబాయ్, రేపటి నుంచి ఎక్కువగా చేస్తానులే. ఈ రోజుకి ఈ 4 కిలోలే తీసుకో. అలాగేనమ్మా. బాబాయ్, మిగిలినవన్నీ ఇందులో ప్యాక్ చేశాను. సాయంత్రం వచ్చి డబ్బా తీసుకెళ్తాను. అలాగేనమ్మా. ఇవిగోనమ్మా డబ్బులు. వెళ్ళొస్తాను బాబాయ్. అలాగేనమ్మా. అమ్మా సిరి, నా ఆరోగ్యం కోసమే ఎక్కువ డబ్బులు హుండీలో వేస్తున్నావు. ఈ పరిస్థితుల్లో నా ఆరోగ్యం కంటే మన హరికృష్ణ గారి చదువు కోసం ఖర్చు పెట్టాలి కదా. వాణ్ణి మంచి స్కూల్లో జాయిన్ చెయ్యాలి కదా. బామ్మ, వాడి చదువు కోసం ఆ డబ్బులు సరిపోవచ్చు. ఒకవేళ సరిపోకపోయినా నేను ఇంతకంటే ఎక్కువ కష్టపడి వాడికి ఎంత డబ్బులు అవుతాయో అంత జమ చేస్తాను. కానీ వీటన్నిటికంటే ముఖ్యం నీ ఆరోగ్యం కదా. నా ఆరోగ్యానికే ఉందిలేమ్మా, కాటికి కాళ్లు చాచుకుని ఉన్నాను. ఏంటి బామ్మ ఆ మాటలు? ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు. నిజమే కదమ్మా. ఈ వయసులో నేను నీకు సహాయం చేయలేకపోతున్నాను. కనీసం నా ఖర్చులకు కూడా సంపాదించుకోలేక నీకు నేను భారంగా మారిపోయానమ్మా.
ఏంటి బామ్మ ఆ మాటలు? ఆ రోజు నన్ను మీ ఇంట్లో ఉంచుకున్నప్పుడు నేను నీకు భారం అని నువ్వు ఆలోచించావా? ఆ రోజు నువ్వు నన్ను భారం అని ఆలోచించినప్పుడు నువ్విప్పుడు నాకు భారం అని నేనెలా ఆలోచిస్తాననుకున్నావు? నిజంగా నా మనవరాలు బ్రతికున్నా కూడా ఇంత బాగా చూసుకునేదో లేదో. కాని నువ్వు మాత్రం నన్ను నీ సొంత మనుషుల కంటే చాలా బాగా చూసుకుంటున్నావమ్మా. అదేంటి బామ్మ, నువ్వు నా సొంత మనిషివే కదా. నీది నాది ఆ దేవుడు కలిపిన బంధం అని నువ్వే చెప్తూ ఉండేదానివి. మరిప్పుడేంటి బామ్మ అలా మాట్లాడుతున్నావు? ఏం లేదమ్మా, సొంత వాళ్లే ఆస్తుల కోసం డబ్బుల కోసం పెద్దవాళ్లని పీడించుకు తిని వాళ్లని వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్న సమయం ఇది. నేను ఏ పని చేయకపోయినా నన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ నా కోసం కష్టపడుతున్నావమ్మా నువ్వు. బామ్మ, నువ్వు నాకు ఎప్పటికీ భారం కాదు, నువ్వు నా బాధ్యత. ఒసే రమణమ్మ, నేను పుట్టక ముందు నువ్వు మా అమ్మ కోసం నా కోసం ఎంత కష్టపడ్డావో అమ్మ మొత్తం చెప్పింది. మనం ఈ ఊరు రాగానే నువ్వు మా కోసం గాజులు అమ్మేశావంట కదా, మమ్మల్ని బాగా చూసుకున్నావంట. మరి నీ గాజులు నీకు రిటర్న్ ఇవ్వాలి కదా.